నాసిక్ శాస్త్రం ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదులు, తన తల్లి ఇచ్చినటువంటి బిరుదులు ఇక్కడ ఏమని ఇచ్చిందంటే, ఏక వీరుడు నా కుమారుడు, ఏక శూరుడు, ఏక ధనుర్ధారుడు అంటే ఏక ధనుర్ధారుడు కలిగినటువంటి వాడు, ఏక బ్రాహ్మణుడు, ఆగమ నిలయాలను పాటించేవాడు, శాతవాహన కుల తిలక అంటే శాతవాహన కుల అంటే వంశం, తిలక అంటే గొప్పవాడు, శాతవాహన వంశంలో గొప్పవాడు అని అర్థం. తర్వాత క్షత్రియ దర్పమాన వర్ధన అంటే క్షత్రియ దర్పాలను అంటే క్షత్రియుల యొక్క గర్వాన్ని అణిచినటువంటి వాడు అని అర్థం. క్షారాట వంశ నిరవశేషకార అంటే నహపానుణ్ణి చంపి క్షారాట వంశాన్ని తీసేసి నిరవశేషకార అంటే శేషం లేకుండా చేశాడు. శక యవన పహ్లవ నిషూదన అంటే శకులను, యవనులను, పహ్లవులను మొత్తం నిర్మూలించినటువంటి వాడు అని అర్థం. త్రిసముద్రతోయ పీతవాహన అంటే 3 సముద్రాల వద్ద అలిసిపోయిన గుర్రాలకి నీళ్లు తాగిచ్చిన వాడు అని అర్థం. దక్షిణాపదేశ్వర అంటే దక్షిణాపదంలో గొప్పవాడు. బెనకటక నగరాన్ని నిర్మించి బెనకటక